మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 903000222345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. మెకానికల్ వరల్డ్, ఆధ్యాత్మిక భాషలో ఈ లౌకిక ప్రపంచం అనేది ఈ జీవితం నిజమని అందమైన అబద్ధంలో మాయలో మనల్ని ఉంచుతుంది. ఇదే భూమి మీద ఇంకో ప్లేస్ ఉంది, శాశ్వతమైన మరణాన్ని మనకు క్లియర్గా చూపిస్తుంది. అసలు జీవితం ఏంటి, మరణం ఏంటి అన్నీ అర్థం కావాలంటే కాశీకి వెళ్ళాలి అంటారు. అటువంటి కాశీలో కాశీ గురించి, కాశీ క్షేత్రంలో కొలువై ఉన్న ఆ పరమేశ్వరుడు గురించి సపరేట్గా ఒక పాటే వచ్చింది. అది కైలాసవాస శివ శివ. ఈ మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరో కాదు, సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా మనందరికీ చాలా తెలిసినటువంటి అనుదీప్ గారు. దీనికి డైరెక్షన్ చేసింది నాగార్జున రెడ్డి గారు. వాళ్ళిద్దరు ఇవాళ మనతో ఉన్నారు. మాట్లాడదాం, అసలు ఆ పాట ఎందుకు చేయాలనిపించిందో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అసలు ప్రైవేట్ ఆల్బమ్స్, ప్రైవేట్ మ్యూజిక్ ఇప్పుడు మన భారతదేశంలో కూడా ట్రెండ్ అవుతుంది. తెలుగు వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. కానీ ఎంత పక్తు ర్యాప్, ఇంకా వెస్ట్రనో, రొమాంటికో తీసుకుంటే మీరు పోయిపోయి కాశీ మీద అంత డెప్త్ ఉన్న తత్వం మీద చేయాలన్న థాట్ ఎవరికి వచ్చింది మీ ఇద్దరిలో? థాట్ నాదే అండి. ఇప్పటి నుంచి ఒక డివోషనల్ సాంగ్ చేద్దామని ఉంది. బట్ మామూలుగా డివోషనల్ సాంగ్ అంటే చాలా ప్రెడిక్టబుల్గా ఏదో తెలిసినవో, లేకపోతే శివుడి పాట అంటే ఢక 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 హోల్ రౌద్రం అలానో ట్రాన్స్ అట్లా చేస్తుంటారు. కానీ బేసిక్గా శివుడు అంటే మెడిటేషన్, ఆ స్పేస్లో ఏ పాట లేదు. మీరు చూస్తే శివుడి మీద జస్ట్ 2-3 పాటలు ఉన్నాయి. అవి కూడా ఫేమస్, లైక్ ఎట్టాగయ్యా శివ శివ అని, ఆటగదరా శివ, ఇంతే. కానీ పెద్దగా నోటబుల్ ఆ మెడిటేటివ్ స్పేస్లో పాటలు లేవు. సో అలాంటిది ఒకటి చేయాలని చెప్పి స్టార్ట్ చేసింది. అండ్ తర్వాత అంతా అయిపోయిన తర్వాత దీని వీడియో ఏం చేద్దాము అన్న తర్వాత, అప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో నేను ఒకసారి ఫస్ట్ టైం కాశీకి వెళ్తే ఆ వైబ్ మనకు నచ్చింది. అరే ఈ ప్లేస్ అంతా చాలా డిఫరెంట్ కదా, అంటే టెంపుల్ అదంతా ఓకే. బట్ ఆ చుట్టుపక్కల ఏదైతే ఆ చిన్న చిన్న రోడ్స్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఎక్కడ అలా ఆ వైబ్ రాలేదన్నమాట. అదేదో ఇక్కడే వచ్చి షూట్ చేస్తే బాగుంటుంది కదా అని బేసిక్ ఒకటి కాన్సెప్ట్ అనుకొని దాన్ని అర్జున్ డెవలప్ చేస్తే చేసి. మీరు ఫస్ట్ టైం అండి వెళ్ళడం? యా, నేను ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం ఇన్ ద సెన్స్ అసలు కాశీ గురించి మినిమం ఏం తెలియదు అనమాట. అంటే నార్మల్గా చనిపోయిన తర్వాత అస్థికలు కలపడానికి వెళ్తూ ఉంటారు కాశీ. అక్కడ అంటే శివుడి ఉన్న బిగ్గెస్ట్ టెంపుల్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్, ఇలా ఐడియా ఉండింది. కానీ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, అంబియన్స్ ఏంటి, అసలు కాశీ ఎంత పవర్ఫుల్ అనే విషయం ముందు తెలియదు అనమాట. సో వన్స్ ఈ సాంగ్ అనుకొని ఎప్పుడైతే కాశీకి వెళ్ళి చేయాలి ఈ సాంగ్ అని అన్న పాయింట్ వచ్చిందో, సో స్టార్టెడ్ సీయింగ్ ప్రతి దగ్గర కాశీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ చూస్తూ ఉన్న టైంలో ఎంత ఉందా ఆ ప్లేస్లో, ఇలాంటి ప్లేస్కి ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేసి ఒక మ్యూజిక్ వీడియోకి ఇలాంటి ప్లేస్కి వెళ్తున్నాను అన్న ఒక, అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ ఏమో గాడ్ హెస్ చోజన్ మీ ఏమో దీనికోసం అనిపించింది. నిజమండి, కాశీ మీరు అనుకుంటే అయితే వెళ్ళరు, ఆయన అనుకుంటేనే వెళ్తారు. అది అంత అదృష్టం. అందులో మీ పాట మీరు ఇంతకుముందు కమిటీ కుర్రాళ్ళు వాటికి కూడా వర్క్ చేసేది కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్షన్ మీ చేతిలోకి తీసుకొని చేసేది. ఎగ్జాక్ట్లీ ఇదే అండి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫస్ట్ అంటే ప్రాజెక్ట్ ఇదే అండి, మ్యూజిక్ వీడియో. దట్టు శివుడి పాట అవ్వడం ఇంకా నా ఫేవరెట్ అనమాట శివుడు బేసికలీ. సో ఆయన మీద ఒక సాంగ్ రావడం నా ఫస్ట్ డైరెక్టోరియల్లో అసలు అది చాలా లక్కీయెస్ట్ థింగ్ అనిపిస్తుంది. మీరు ఒకసారి మన ఆడియన్స్ కోసం ఒక 4 లైన్ల పాట. కైలాసవాస శివ శివ, ఈశా మహేశ శివ శివ, జై జగదీశ శివ శివ, నిరుపు దాచే కనులని నీ పేరు పలికే మనసుని, కైలాసమనరా శివ శివ, శూన్యంలో నేనుండగా నా లోకం నీవెనయ్యా శివయ్యా శివయ్యా, నీ చూపేది పాలుగా నా దారే కాచేనయ్యా శివయ్యా శివయ్యా, ఆది యోగివి నీవని, ఆది అంతము లేదని, ఆపదేరా నీవని వినితరించా శివ శివ, జయ హో శంకరా, భోలేనాథ శంకరా.
వండర్ఫుల్ అండి. అసలు మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు కానీ మీ ఇక్కడ లేని కిట్టు విసప్పగడ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. పల్లవిలో ఆ 2 లైన్లు ఉంటుంది, నీ పేరు పలికే మనసు కైలాసం అనరా అనేది ఒకటి ఫిలాసఫికల్ లైన్ అయితే చరణం పీక్స్ కి తీసుకెళ్లారు. అసలు నేను ఏమడిగాను నిన్ను అని అంటాడు. వండర్ఫుల్ లిరిక్స్ కిట్టు గారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ విజయ్ ప్రకాష్ గారు అంటే శివుడి పాటలు అంటే మనకు విజయ్ ప్రకాష్ గారు, శంకర్ మహాదేవన్ గారు వీళ్ళిద్దరు వాయిస్ ఎక్కువ గుర్తొస్తుంది. కానీ అందరూ ఆడియన్స్ ఉండే డౌట్ ఏంటంటే మీరు సింగర్ గానే ఫస్ట్ తెలుగు ప్రజలందరికీ తెలుసు కదా, మీరే మ్యూజిక్ చేస్తారంటే కామన్ ఏమనుకుంటారు నారాయణమూర్తి గారి సినిమాలో లాగా హీరో దర్శకత్వం నటన అలా మీరే మ్యూజిక్ మీరే సింగర్ అనుకుంటారు. బట్ మీరు ఎందుకు విజయ్ ప్రకాష్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఒక్కసారి మ్యూజిక్ డైరెక్షన్ సీరియస్గా స్టార్ట్ చేసినప్పుడు మన తాలూకు ఇది ఎట్లా అంటే నాకు అలా ఇష్టం లేదండి యాక్చువల్లీ అన్నీ నేనే అయ్యి చేయడం అనేది. నాకు నేను ఎలా పాడితే వస్తుందో నాకు ఐడియా ఉంది, కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా బేబీ స్టెప్స్ చేస్తున్నా కాబట్టి మ్యూజిక్ డైరెక్షన్లో వేరే సింగర్ నా పాట పాడితే ఎలా ఉంటుంది అలాంటివన్నీ చెక్ చేసుకునే అవకాశం అనమాట ఇది. అండ్ అట్ ది సేమ్ టైం నేను పాట ట్రై చేసుకుని నాకు పాడాను, బాగానే వచ్చింది, కానీ లవ్ సాంగ్ లాగాను ఏదో అంటే ఐఎమ్ నాట్ కంప్లీట్లీ కర్ణాటిక్ బేస్డ్, కానీ నేను ఆ కైండ్ ఆఫ్ సింగర్ని కాదు. సో నేను పాడితే అంత అథెంటిక్గా అంత డివోషనల్గా రాలేదనమాట, నాకే అనిపించింది. సో అలా అనిపించిన తర్వాత దెన్ ఐ హ్యావ్ టు వేరే సింగర్తోనే పాడించాలని అనుకుని దెన్ విజయ్ ప్రకాష్ గారితో పాడించాను. సార్ ఏమన్నారు, ఆయన చాలా పాడుతున్నారు కదా, ఇది అద్భుతమైన రాగం, చాలా ఇట్లా మెడిటేషన్ మీరు అన్నట్టుగా కామ్ చేస్తోంది కదా. ఆయన మెయిన్ కన్సర్న్ అబ్బా ఫైనల్లీ ఇలాంటి పాట ఒకటి వచ్చింది నాకు శివుడి మీద పాడే అవకాశం, అందరూ అర్పించేసి నన్ను అన్నీ చేశారు, కానీ నాకు ఇంత కూల్గా ఇంత ఇలాంటి ప్రశాంతంగా ఉన్న పాటను పాడే అవకాశం వచ్చిందని చాలా చాలా థ్యాంక్ చేశారు నన్ను. అండ్ చాలా బాగుందని కూడా అన్నారు. కంపోజిషన్ హిందీలో కూడా పాడారు ఆయన. ఓ ఇది మల్టీ లింగ్వల్, తమిళ్లో కూడా వస్తుంది. ఓ సూపర్ అండి. అండ్ నార్త్ లో శివ అది చాలా ఉంటది ఆ భక్తి అదంతా కూడా, ఇక్కడ మన వాళ్ళకు ఉంటుంది బట్ అక్కడ ఎక్స్ట్రీమ్ గా తీసుకుంటారు, వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి మరీ చేస్తారు. అండ్ మీరు చాలా తెలివిగా స్టెప్స్ వేస్తున్నారండి. అంతర్విమర్శ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు నా పాట లవ్ సాంగ్ కి బాగుంటుంది ఇది అట్లా లేదని చాలా మంది ఏం చేస్తుంటే ఇది హిట్ అవుతుందేమో, నా గొంతుకు అనుగుణమైన ట్యూన్ నేనే చేసేసుకుని పాడతాను, ఇలాంటి మిస్టేక్స్ చేసి కనుమరుగైన ఎంతో మంది కంపోజర్స్ చరిత్ర ఉంది మనకి. మీరు చాలా తెలివిగా మీ పాట ఎవరు పాడితే ఇంకా హిట్ అవుతుంది. కూడా ఒక పాట పాడలేదు తెలుసా, అంటే నాకు నేను కంపోజ్ చేసే టైంలో చేసేటప్పుడే నా కంఫర్ట్ జోన్ బయటనే చేస్తానండి అన్ని. ఓకే, సో దట్ అది. అండ్ నేను ఎప్పుడైనా పాట షూటింగ్కి ఏమైనా పంపించాలని కూడా నేను వేరే వాయిస్తో చేసి పంపిస్తాను, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ అలవాటు అయిపోయి ఇదే బాగుంది కదా ఇంకేదే పెట్టేద్దాం అని అంటారని చెప్పి నేను ఏది నా వాయిస్తో నేను చేయను. చాలా లాంగ్ రన్ మీరు వెళ్తారండి, చాలా దూరం ఉంది, చాలా మైల్స్ వెళ్తారు మీరు ఈ డిస్టెన్స్ స్టిక్ అని అంటే వండర్ఫుల్. అండ్ తన యాక్టింగ్ గురించి నేను తను అడగద్దు, మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు తిడతాడండి చెప్పండి. యాక్టింగ్ అంటే బేసిక్గా ఫస్ట్ ఈ వీడియో సాంగ్ అనుకున్నప్పుడు అంటే ఫీమేల్ వర్జన్లో ఉండింది అనమాట ఫస్ట్ సాంగ్. తర్వాత ఫీమేల్ వర్జన్ నుంచి లేదు మేల్ వర్జన్లోకి చేయాలని అనుకున్నప్పుడు ఎవరితో వెళ్దాం అన్న పాయింట్లో ఉండండి నేను. సో ఆ పాయింట్లో వీళ్ళు ఎందుకు నేనైతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించని చెప్పేసి చెప్పారు అనమాట. అది జోక్ అన్నారు, సీరియస్గా అన్నారు. ఆ టైంలో నేను సరే ఆయన సాంగ్ ఆయనే అంటానంటున్నారు కదా, సరే ఓకే అన్నట్టు వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మేము షూట్ చేసిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, షూట్ చేసిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ నాట్ అందీప్ గారు వేరే వాళ్ళు అయ్యి ఉంటే మేబీ నేను అంత రిక్వెస్ట్ చేసేవాడిని కాదేమంటే, చేయగలిగేవాడిని కాదేమంటే, ఒక ఘాట్ నుంచి ఇంకో ఘాట్కి వెళ్ళాలంటే సర్జీ మన సాంగే కదా మంచిగా వస్తుంది అలా వెళ్దాం అన్నట్టు, ఇక్కడ నుంచి అక్కడ చూడమంటారు, ఇది చేయమంటారు అది చేయమంటారు. సో ఆ ఎనర్జీ ఉండింది అనమాట. సో మనది కదా అన్న ఫీలింగ్లో మేబీ ఇన్ కేస్ వేరే ఆర్టిస్ట్ కానీ వేరే వాళ్ళతో వెళ్ళుంటే ఇలా అయి ఉండేది కదా. అండ్ మెయిన్లీ యాక్టింగ్ విషయంకి వచ్చేటప్పుడు కూడా నాకు ఇట్ షుడ్ బి సో సటిల్, అంటే టూ డ్రామాటిక్ వెళ్ళిపోయి ఇప్పుడు ఏడ్చడం అంటే ఎక్స్ట్రీమ్లీ ఏడవడం అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమ్గా ఏదో నవ్వడం అవ్వచ్చు, అది అలా ఉండొద్దు. ఒక గైడ్ ఒక టూరిస్ట్ వెళ్తే నార్మల్ కాశీలో ఎలా ఉంటుంది, ఆ లాస్ట్ అస్థికలు కలిపేటప్పుడు ఆ కంట్లో జస్ట్ వెట్టు ఉంటుంది అంతే, అండ్ ఇవాళ ఏం ఏడ్చేయరు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఈ స్మాల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే చెప్పాను. అండ్ ఒకటే అంటే అనమాట, ఇంకెక్కువ ఏడిపించారు నన్ను నడవడంలో ఇవన్నీ అంటే ఇదే పాటలో ఏదైనా డ్రామా ఇది యాక్టింగ్ డైలాగులు చెప్పేదంటే నేను చేయబోయాను కాదండి. అంటే నాకు తెలుసు అది మనకంత లేదని, ఓన్లీ అటు ఇటు గైడ్ దీంట్లో అసలు మాటలు కూడా ఏమి ఉండవు, అంత మాంటేజే అటు ఇటు తిరిగి మాట్లాడమే. అందుకనే
అట్లీస్ట్ నేను పాడలేదు కదా, అట్లీస్ట్ లెట్ మీ బి ద ఫేస్ ఆఫ్ ద వీడియో, ఫేస్ ఆఫ్ ద వర్క్ అన్నట్టే ఒక ఇది. అంటే అదొకటి ఉంటుందిలేండి, ఒక అందమైన స్వార్థం ఏంటంటే కాశీ శివుడు అందులో ఏదో ఒకటన్నా మనకు మ్యూజిక్ ఉంది కాదన్నేమో. బట్ కాకపోతే మీ గొప్పతనం ఏంటంటే ఒక లైన్ ఉంటుంది కదండి యాక్టింగ్, అది దాటి చేసిన ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది రంగస్థలంలో లాగా. దాని లోపల అసలు ఏమి ఎక్స్ప్రెషన్ లేకుండా ఫేస్ అంతా ఒక రకంగా పెట్టుకుని మీరు ఆ విభూతి తలకు రాసినప్పుడు ఇచ్చిన చిన్న ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వండి, బ్యాగ్ పట్టుకుని మెట్ల మీద కూర్చొని నానమ్మని గుర్తు చేసుకుని అవి ఎంత బాగా అంటే చాలా యాక్టింగ్ వచ్చినట్టుగా. ఎక్కువ శాతం ఇచ్చింది అక్కడ. నాకేమో సాడ్ గా పెట్టండి అంటే నాకు రావట్లే. సాడ్నెస్ అంటే నాకు ఎట్లా ఉందంటే ఒకరిని నార్మల్ గా తలుచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కన్నీళ్ళు రావడం వేరు, ఇప్పుడు కావాలని ఏడవాలి ఇప్పుడు నేను అన్నట్టు ఏడ్చడం వేరే ఉంటుంది డిఫరెన్స్. సో నాకేంటంటే అక్కడ కూర్చుంటే అరే ఇప్పుడే కదా ఒక మా అమ్మమ్మ మనవాడిని చూశాను, నేను అలా వచ్చి ఉంటే నేను హ్యాపీగా ఉండదేమో మన పాయింట్లో ఏదైతే ఉంటుందో అది ఆలోచిస్తున్నప్పుడు తెలియకుండా కన్నీళ్ళు వచ్చినట్టు ఉండాలి, కానీ వాంటెడ్గా ఏడుస్తున్నట్టు ఉండకూడదు అనమాట. ఆ టైంలో నవ్వొస్తుంది తెలుసండి మీరు అవన్నీ చెప్తుంటే. ఆ డిస్కషన్ అంటే ఆ పాయింట్లో ఉండండి, ఆ సాడ్ అంటప్పుడు కొంచెం సాడ్నెస్ ఎక్కువైపోతుంది, లేదు అని అంటే జస్ట్ ప్లెయిన్ ఫేస్ లో టీయర్స్ వచ్చినట్టుండి. సో అలా కాదని అటు ఇటు కొంచెం మధ్యలో ఏం తెలుసుకున్నారండి అప్పుడు ఏడుపు రావడానికి? ఏం తెలుసుకోలేదు. ఆయన ఒక ట్రిక్ చెప్పాడు, కళ్ళు మూయకుండా 2 నిమిషాలు ఉంటే నీళ్ళు అదంతా కదే వస్తుంది అన్నాడు. అంతే. ఇంకేం ఎక్స్ప్రెషన్ కాళ్ళు అలా చూడ ఆ కంటి నీటికి ఆ కళ్ళు మంటేనే బాధ నాకు. సో దీన్ని బట్టి ఆఫర్లు యాక్టింగ్ రెడీ ఉన్నారు. అమ్మ బాబోయ్, అటు ఇటు నడవమంటే నడుస్తా. చేశారు డైలాగులు అవి. నడక అంటే బేసికలీ ఆ కాశీ ఉండేది ఆ గల్లీలు అవన్నీ ఏవైతే ఉంటాయి మెయిన్లీ కాశీలో చూపించాల్సిన థింగ్స్ ఉంటాయి కదా. కాశీ గొప్పతనం అదండి, మీరు కోటి షోడ్ వచ్చినా దిగి నడవాల్సింది, ఆ గల్లీలో మీరు ఇంకేం చేయలేరు అసలు. అండ్ ఘాట్స్ మీరు దాదాపు అన్ని ఘాట్స్ చేస్తారు. ఎలా ఉందండి, మీరు అంతకు ముందు కాశీకి వెళ్ళింది వేరు, ఏం కొత్తగా మీకు ఏమనిపించింది కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత? అంటే రకరకాల జనాలండి, అంటే మెయిన్లీ మేమందరము ఉన్న ఎనర్జీ అంతా ఒక ఎత్తు అయితే మణికర్ణిక ఘాట్కి వెళ్ళిన తర్వాత అందరూ అలా ఒక వేరే జోన్లో అసలు అమ్మ మనం ఎందుకు బతుకుతున్నాము అన్నట్టు అందరూ చాలా కామ్ అయిపోయారు. మణికర్ణిక ఘాట్ షూట్ ఆ రోజు అసలు అలా ఆ రోడ్ కూర్చున్నా, జస్ట్ అక్కడ ఘాట్ అంటే ఇక్కడ ఒక చిన్న గల్లీ ఉంటుంది, జస్ట్ అక్కడ కూర్చొని ఏదైనా షూట్ చేస్తే ఏదో మాట్లాడుతున్నా ప్రతి 2 నిమిషాలకు ఒక బాడీ రామ్ సత్య అదే ప్రతి 2 నిమిషాలకు ఒకటి. అసలు చాలా చాలా డిఫరెంట్ వైబ్ అండి మణికర్ణిక ఘాట్. అసలు ఆ ఘాట్ లో ఒకవైపు ఇవి కాదుంటే ఒకవైపు సాధకులంతా అది ఆ టైంలో వచ్చి అక్కడ సాధన చేస్తుంటారు. అది కదే మరణం అనే సత్యాన్ని చాలా ఇంజెక్ట్ చేసేసి పంపిస్తుంది, ఇంకా చాలా జీవితం అని. అది ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు ఇక్కడికి వచ్చాక అనేది వేరే విషయం. ఆ ప్లేస్ లో అసలు దేనికోసం మనం అందరం ఇంత కష్టపడుతున్నాము, ఈ డబ్బులేంది, ఈ సినిమాలేంది, ఈ మ్యూజిక్ అట్లా అనిపించింది. ఒక్క 2 minutes అని అనిపిస్తుంది అండి మనిషికి మాత్రం, చల్లి ఇదంతా అన్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ ఆ మణికర్ణిక ఘాట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా డిఫరెంట్ అండి. వెరీ అంటే నన్ను పక్కనే అక్కడే నించోబెట్టారు, కాలుతున్న సౌండ్ దగ్గర అలా చూడమని చెప్పారు నన్ను. నాకేమో బగ్గర్ కొడుతుంది, అది చెట్లుతుంటది. ఇట్స్ పైగా ఇలా ఉంటాయి సవాలన్నీ, మొత్తం చేతులన్నీ ఇట్లా బయటకు వచ్చేసి వాళ్ళు చాలా రఫ్ గా హ్యాండిల్ చేస్తారు. చాలా డిఫరెంట్ వైబ్ అండి అది. మీరు శివభక్తులు అన్నారు కదా, ఎప్పటి నుంచి అండి అసలు మీకు అంటే శివుడు తత్వం భక్తి ఇదంతా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది మీకు? బేసిక్గా అంటే నేను ఎప్పుడైతే కాలేజ్ ఇదంతా అయిపోయింది, నెక్స్ట్ ఏంటి నా లైఫ్లో అనుకున్న పాయింట్లో ఒక దాదాపు హైదరాబాద్కి వచ్చేసి, అంటే నేను అన్ని ఇయర్స్ ఏమి ఖాళీగా లేను, బట్ స్టిల్ వచ్చిన ఒక 6 months 8 months అసలు ఏం చేస్తున్నాను, ఊరికే రెంట్ పే చేసుకుంటున్నాను, ఊరికే ఇలా ఉంటున్నాను, అసలు నేను ఏం చేస్తున్నాను లైఫ్లో ఎగ్జాక్ట్లీ సాంగ్లో ఉన్నట్టే, అంటే శూన్యంలో నేను ఉండగా అన్న పాయింట్ ఏదైతే ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్లో నేను అనమాట. ఏం అర్థం కావట్లేదు. అమ్మ చెప్పుండేది, టెంపుల్కి వెళ్ళి కొంచెంసేపు కూర్చో, అక్కడ ప్రే చేయి, ఏదో ఒక వే దొరుకుతుంది, ఏదో ఒకటి నీకు ప్రశాంతంగా ఉంటుంది, అట్లీస్ట్ ఇవన్నీ ఉండవు నీకు అని చెప్తే, సో అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాక కూర్చొని సరే నేను నిన్ను అంటే లిటరలీ మాట్లాడడమే అనమాట దేవుడితో. సరే నేను మేబీ నువ్వు నన్ను చూడడం ఫస్ట్ టైం ఏమో ఇలా నీతో మాట్లాడడం. సో నా సిచ్యువేషన్ ఇది ప్రస్తుతానికి, నేను ఎవరికి చెప్పుకునే సిచ్యువేషన్లో లేను, తిరిగి ఇంటికి వెళ్ళలేను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఏదో ఒక దారి చూపించచ్చు కదా, ఆ కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాను అనమాట స్టార్టింగ్లో. సో అది అయిపోయిన తర్వాత 1 month 2 monthsకి మా వంశన డైరెక్టర్ పరిచయం అయ్యారనమాట. సో ఓకే, ఫస్ట్ టైం ఎల్లకెళ్ళకు టెంపుల్కి వెళ్ళాను, ఏం చేయాలో తెలియని టైం నుంచి నౌ ఐ ఫౌండ్ ఎ పర్సన్. సో అక్కడ నుంచి స్లో కమిటీ క్రోల్ ప్రాజెక్ట్ రావడము,
అండ్ మధ్యలో ఎన్ని బ్రేక్స్ వచ్చిన ప్రతిసారి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఏమైనా ప్రాబ్లమా, నేను కంటిన్యూ చేయొచ్చా లేదా. సో ఈ పాయింట్లో ఉండగా ప్రతిసారి అదే ఒక దారి చూపించింది అనమాట. సో ఇప్పుడు కమిటీ క్రోల్ ప్రాజెక్ట్ అయిన తర్వాత కూడా అదే జోన్లో ఉన్నాను అనమాట. ఇంకా అయిపోయింది కమిటీ క్రోల్, నెక్స్ట్ నేను సినిమా చేయాలా లేకపోతే ఇంకో సినిమాకి పని చేయాలా, ఏం చేయాలి, కనీసం ఇమ్మీడియట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, అంటే ఇయర్ బై ఇయర్ ఏదో ఒక విధంగా డెవలప్ అవ్వాలి కదా. ఈ ఇయర్ ఏంటి నాకు అని అనుకున్నప్పుడు సడన్లీ అంటే ఇంకా ఒకసారి సాంగ్ వినిపించాను కదా, శివ సాంగ్, అది కాశీలో చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా కుంభమేళ టైంలో వెళ్దాం అనుకున్నాం అనమాట. కానీ అది ఒక్కొక్క ఫ్లైట్ టికెట్ 30,000 40,000 ఉన్నాయండి. చాలా అది పక్కన పెడితే అండి మీకు అక్కడ అసలు జనం ఇసుక వేస్తే రాలని జనం, మీరు అసలు ఉండలేని, మీరు వెళ్ళిన టైం కూడా హోలీ టైం ఏం అసలు పోయిపోయి ఆ టైంకి ఎట్లేదు అంటే మీరు ఏం అసలు తెలియదు, జీరో ఐడియా, మీరు వెళ్ళిపోయారు. అసలు హోలీ అంటే ఏముంది, మనకి ఇక్కడ ఎట్లనో అట్లా కదా, హోలీ అక్కడ వేరండి బాబు. హోలీ అక్కడ వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు, అది మన ప్రపంచం ఉండదు ఆ టైం. మీరు వెళ్ళిన టైం కాకపోతే కానీ కొంచెం జనాలు లేకుండా అయితే బాగానే తీయగలిగారు మీరు ఆ ప్లేసెస్ అన్ని, ఆ గల్లీలో తిరుగుతుంటే చాలా సెలెక్టెడ్ గా. కొన్నిసార్లు కొంచెం తెలుగు వాళ్ళు గుర్తుపట్టేవాళ్ళు భయ కొంచెం జనాలు ఆపు అక్కడ అని చెప్పి వాళ్ళని వాడుకోవాలి. వచ్చి అనుదీప్ గారు కదా మీరు అని చెప్పేస్తే అమ్మాయి ఒక్క నిమిషం అక్కడ జనాలు ఆపు అని చెప్పేసి దేవుడా. అండ్ ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్ గా? ఆయన ట్రావెల్ చేశాం కదండి ఒక 1.5 year 2 years. సిచ్యువేషన్ గురించి అర్థం చేసుకోవడం కానీ, లిరిక్స్ రాశాడు మా కమిటీ కుర్రాల్లో. సో 2 పాటలు లిరిక్స్ రాశాడు. సో దెన్ తర్వాత తను ఒక స్టోరీ రెడీ చేశాడు, ఒక 2-3 కథలు ఉన్నాయి. డైరెక్టర్ ట్రై చేస్తున్నాడు బయట ప్రొడక్షన్ హౌసెస్లో అంతా. సూపర్ స్టోరీ చెప్పాడు, నరేషన్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ వంశీ, నేను ఏదైనా ఇట్లా మాకు తెలియదు కదండి డైరెక్టర్ ఎబిలిటీని ఎట్లా జడ్జ్ చేయాలో నాకు తెలియదు. సో వంశీని అడిగితే ఆయన చాలా బాగా ఇస్తాడు, మంచి ఆప్షన్ అని చెప్తే దెన్ మొత్తం రెస్పాన్సిబిలిటీ అప్ చెప్పేసాను. అండ్ దీనికి ఐ హ్యావ్ టు థ్యాంక్ మా ఫనీ అడపాక గారు, కమిటీ కుర్రాలకు ప్రొడ్యూసర్, అయిన కో ప్రొడ్యూసర్, వాళ్ళ SRD స్టూడియోస్ వల్ల ఆయన ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత పనులు ఫాస్ట్ అయ్యాయి. నేను 1.5 year అయిపోయింది పార్టీ చేసుకొని పెట్టుకొని, ముందే ట్యూన్ చేసుకొని అంతా రెడీ. షూట్ చేసుకోవడానికి డబ్బులు చాలా ఖర్చు అవుతుంది కదా అంతా. సో మెల్లిమెల్లిగా కొంచెం దాచుకుంటూ చేద్దాం అనేది కాన్సెప్ట్. ఆయనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి చాలా మంది ఫస్ట్ మీరు గో హెడ్, అసలు మీకు ఎంత కావాలో చెప్పండి అన్నట్టు ఆయన ఫండ్ చేశారు. సో ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఇట్లాంటి పాటలకు చేయడం అంటే నిజంగా కేవలం భక్తితో చేయాల్సింది. నాకేమో ఒకరు ఎవరైనా డబ్బులు పెడుతున్నారంటే నా సైడ్ నుంచి అట్లీస్ట్ వాళ్ళు ఎంత పెట్టారో అంత రెవెన్యూ అయినా చూపించాలని చిన్న ప్రెషర్ ఉంటుంది. నేను ఎప్పుడు ఫీల్ అయ్యాను, అసలు నువ్వు దాని గురించి అసలు వదిలే, దాని గురించి ఎందుకు అసలు ఏం పట్టించుకోదు, అసలు జస్ట్ గో డూ ద సాంగ్ అండ్ కమ్ అని. ఆయన అసలు వెరీ 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 ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆయన. మీ లైఫ్లో అంటే మీరు ఫస్ట్ నుంచి కొంచెం డివోషనల్ భక్తి అనుమానం వచ్చింది మీకు మళ్ళీ, అదేంటో భగవంతుడు, కొంతమంది మనం భగవంతుడు వెనక పడితే భగవంతుడు మనం వెనక పడతారు అంటే పూర్వజన్మ ప్రారంభం. మీకు శివుడు, కాశీ వీటితో మీకున్న అనుబంధం ఎప్పటి నుంచి, మీకు ఎప్పుడు బుద్ధి తెలిసినప్పటి నుంచి చేస్తున్నారు? మా అమ్మ అండి చాలా హార్డ్ కోర్ శివభక్తురాలు మా అమ్మ. సో మా అమ్మ నుంచి మాకు ఏదైనా భక్తికి సంబంధించిన, దేవుడికి సంబంధించి ఏదంటే సోర్స్ మా అమ్మ మా నాన్న. దే ఆర్ వెరీ చాలా ఎక్కువ పూజలు కానీ అవన్నీ చాలా చేస్తారు, ఎప్పుడు గుళ్ళకి తిరుగుతుంటారు. మీకు చూడని గుడి లేదు మా అమ్మ ఇండియాలో. సో అక్కడ నుంచే కాశీకి వెళ్ళొస్తే లైఫ్లో పెద్ద టర్న్ వస్తుంది అని అంటారు చాలా మంది. మీరు ఎప్పుడైనా అది బిలీవ్ చేస్తారా? మీరు ఫస్ట్ టైం వెళ్ళారు కదా, ఎనీ చేస్తే అంటే ఒకసారి ఏం చెప్తారంటే మనకు చాలా కష్టంగా అనిపించేది ఎదురవుతుంది, కానీ దాని రిజల్ట్ ఎండ్ మాత్రం మన లైఫ్ని టర్న్ చేసేది అవుతుంది కాశీకి వెళ్ళి వస్తే. ఈ మాట నాకు హర్షిత్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ నచ్చాడండి, బల్గం. ఆయనని ఆడియో మన ఈ సాంగ్ లాంచ్కి పిలిస్తే ఒక 4-5 ఎగ్జాంపుల్ చెప్పారు. వీళ్ళందరూ కాశీకి వెళ్ళి వచ్చారు, వాళ్ళ స్టార్లు టర్న్ అయిపోయి నెక్స్ట్ నీదే రెడీగా ఉండని చెప్పారు. నిజం, అది నిజం. సో నువ్వు చూడు అన్నట్టు, అంటే ఆ ఇంటెన్షన్ కూడా మంచి ఇంటెన్షన్ అంటే ఎలా, వీ వాంట్ టు షో కాశీ, మంచి మంచి ప్లేసెస్ అన్ని చూపించాను. చాలామంది కామెంట్స్ వచ్చేసి కాశీకి వెళ్ళాలని ఈ వీడియోస్ చూసిన తర్వాత మొన్నే వెళ్ళి వచ్చాను, నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయింది, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాను. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ ముందు కూడా మేము ఇద్దరం అదే మాట్లాడుకున్నాం. జస్ట్ నేను మేలో వెళ్ళేసి వచ్చాము కాశీ, ఎవ్రీ ప్లేస్ ఆ షూట్ చేసిందంతా మళ్ళీ ఒకసారి అబ్బా వెళ్తే బాగుండు అనేది అది ఉంటది కదా మనకి, అంతే నాదే లాగుతుంటది ఎనర్జీ అటువైపుకి. అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రైనీ సీజన్లో వెళ్ళాను, వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి నాకు. ఓకే, అసలు బుడద లోపలికి వెళ్ళిపోతున్నాయి, అసలు ఆ గల్లీలలో అసలు వర్షము, అసలు అంటే ఎక్సెప్ట్ ద టెంపుల్ ద రెస్ట్ ఆఫ్ ద ఏదైతే టౌన్ ఏదైతే ఉంటుందో
అసలు చాలా నాయిసీ కొడుతుంటారు, ట్రీ కానీ ట్రాఫిక్ సెన్స్ ఉండదు. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు. బట్ స్టిల్ ఏదో ఇది చాలా డిఫరెంట్ వైబ్ కదా అన్నట్టు నాకు ఉంటది. అవును, అసలు అక్కడ రిక్షా ఎక్కితే డిస్కులు పోతాయండి మనుషులు, అంత దారుణంగా రఫ్ ఉంటారు వాళ్ళు. అసలు వేస్తాడు. మేము ఆటోలో వామ్మా, అసలు మేము వెళ్ళినప్పుడైతే హార్న్ కొట్టవయ్యా అంటే అరుస్తుంటారు వాళ్ళు, తిడుతుంటారు, పక్కకి వెళ్తుంటారు. అమ్మ అది ఇంకా నడవడమే బెటరు, కాళ్ళు పోయినా పర్లేదు, అన్ని ఘాట్స్ లో నడవడం. అండ్ ఎనర్జీ అంతా ఘాట్స్ లో ఉంటదండి. చాలా మంది టెంపుల్ కి వెళ్ళేసి వస్తారు, కానీ మీరు అంతా ఎక్స్ప్లోర్ చేశారా అన్ని? అసలు అదేం ఘాట్ దశాశ్వమేవ ఘాట్, ఆ గంగా హారతి నా జీవితంలో ఫస్ట్ టైం అండి. అంతమంది జనము అట్లా ఇట్లా చేస్తుంటే, హారతి పడుతుంటే అసలు అమేజింగ్, అసలు భలే అనిపించింది. అండ్ ఆ విజువల్స్ తీసాడు మా డిఓపి చరణ్, అసలు ఎక్స్ట్రాడినరీ తీసాడు డిఓపి. డిఓపి ఈజ్ వెరీ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. అండ్ పాపం వీళ్ళు 3 days ముందే వెళ్ళి రెక్కి చేసుకున్నారు మొత్తం, ఏ లైన్ ఎక్కడ షూట్ చేయాలి మొత్తం తిరిగారు పాపం. వాళ్ళు చాలా కష్టపడ్డారు మా అర్జున్ అండ్ సాయి చరణ్. మీరు 4 years అవుతుంది అన్నారు కదండి ఇండస్ట్రీకి వచ్చి. నేను ఇందాక కదండి 4 years లో ఈ మాత్రం అవకాశాలు వస్తున్నాయంటే మీకు అదృష్టం ఉందండి ఎక్కడో అని. 10-12 ఏళ్ళు ఎవరైనా అడిగితే ఇప్పుడు మేము 15 ఏళ్ళు అయిందంటే వచ్చి, 10 ఏళ్ళు అయిందంటే వచ్చి అని ఇట్లా చెప్తుంటారు. జస్ట్ 4 years లో మీరు కమిటీ కుర్రాళ్ళు చేశారు, ఆర్జీవి గారితో వర్క్ చేశారు, ఇప్పుడు ఇంత మంచి పాట, అది కూడా శివుని, ఇంత తక్కువ టైంలో అన్ని మంచి ప్రాజెక్ట్స్ కదా. ఏమనిపిస్తుంది మీకు హోప్ ఎట్లా ఉంది సినిమా మీద ఇప్పుడు? ఓవరాల్గా నేను ఎప్పుడైతే బేసికలీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నుంచి ఏదన్నా టర్న్ అయితే బాగుంటుంది నా లైఫ్లో అని అనుకున్న ప్రతిసారి శివాలయానికి వెళ్ళేవాను అనమాట. మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసినా మ్యాక్సిమం శివుడివే ఉంటాయి అనమాట, ఫొటోస్ కానీ స్టోరీస్ కానీ. యు ఆర్ ద ఓన్లీ విట్నెస్ అని చెప్పేసి పెట్టామన్న, ప్రతి నువ్వే చూస్తున్నావు, నువ్వే ఏదో ఒకటి చేయన్నాడు. సో ఎవ్రీ టైం అంటే ప్రతి స్టెప్ నేను అనుకున్నది కూడా ముందు నుంచి కూడా ఏంటంటే, ఈ ఇయర్ ఏదో ఒకటి చేశాను, నెక్స్ట్ ఇయర్ దీనికి గ్రాఫ్ ఎక్కువ ఉండాలి, కానీ మళ్ళీ అరే ఇయర్ ఏంటి ఖాళీగా ఉన్నాను ఏం చేయలేదు అన్నట్టు ఉండొద్దు. అలా ఫాలో అవుతుందా నేను ఇంకా వెళ్ళిపోవాలన్నట్టు అనుకున్నాను అనమాట. ఐ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ ఆల్సో. రేపు పేరెంట్స్కి ఏదో ఒక విధంగా నేను సెటిల్ అవ్వడం, ఏదో ఒకటి చేయాలి. ఆ గ్రాఫ్ పడుతుందని నాకు తెలిసిన రోజు మాత్రం నేను అంత ఇంకా దీంట్లోనే ఉండో 10-15 ఏళ్ళైనా పర్లేదు, నేను ఇక్కడ సెటిల్ అయిపోవాలన్న పాయింట్లో ఎందుకో నాకు అది మోటివేషన్ అనిపించలేదు అసలు. నాకు మోటివేషన్ ఏంటంటే గ్రాఫ్ పడుతుందా, నీకు సరిపోవట్లేదు అని చెప్పేసి. సో ఎవ్రీ టైం నాకు ఓకే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాను. సో అక్కడ నుంచి ఆడిషన్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి. తర్వాత లిరిసిస్ట్ ఒక డెసిగ్నేషన్ వచ్చింది. దాని తర్వాత ఆర్జీవి గారి దగ్గర ప్రాజెక్ట్ చేసినప్పుడు రైటింగ్ దాంట్లో ఉన్నాను నేను. సో అక్కడ ఎవ్రీ టైం ఒక గ్రాఫ్ ఇలా వెళ్తూ ఉన్నప్పటికీ ఓకే ఐఎమ్ గోయింగ్ గుడ్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంట్లో వాళ్ళకైనా సరే ఓకే వీడు ఏదో ఒకటి చేస్తున్నాడు, హీస్ డూయింగ్ గుడ్ ఇన్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్, మనం పెద్ద డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు అని నమ్మకం అయితే వచ్చింది. ముందు వాళ్ళకి రావాలండి, ఎందుకంటే వాళ్ళు సఫర్ అవుతుంటారు, మనమేమో ఇంకా ట్రై చేస్తుంటాం కదా. అది పోయిందండి, అది కంప్లీట్లీ పోయి. అంటే ఓకే కొంచెం టైం పట్టినా పర్లేదు, ఏదో ఒకటి అయితే జరుగుతుంది లైఫ్లో, బట్ ట్రై చేయాలి ఖచ్చితంగా అనేది అయితే. ఎప్పుడైతే ట్రయల్స్ ఆపేసి కూర్చొని సరే ఏదో ఒకటి వస్తుంది కదా అప్పుడు చూసుకుందాంలే అన్నట్టు ఉంటే అసలు ఏది. హిస్ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ అండి. చాలా మంచి కథలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు బేసిక్గా ఏదైనా షూట్ చేయాలంటే ఏదుంటే అది బట్టలు వేసుకోలేను, కానీ వద్దు కలర్స్ సెలెక్ట్ చేసి నేను వేసుకున్న ప్రతి ఒక్కటి నాతో పాటు వచ్చి షాపింగ్ చేసి ఎల్లోనే కావాలి, బ్లూవే కావాలి, ఆరెంజే కావాలి, ఇట్లా చాలా డీటెయిల్స్. సూపర్. మీరు ఈ పాట ఎప్పుడో అనుకున్నా అన్నారు కదా, లిరిక్స్ కూడా అప్పుడే కిట్టుకు చెప్పి రాయించుకున్నారా మీరు? ఇట్లా ఇంకా మీ దగ్గర చాలా బ్యాంకింగ్ ఉంటాయి కదా, చాలా పాటలు డివోషనల్ ఉన్నాయి, అన్ని రకాల నెక్స్ట్ వి ఆర్ డూయింగ్ వన్ లవ్ సాంగ్, బ్యూటిఫుల్ లవ్ సాంగ్. అది అర్జునే మంచిగా ఏదైనా రాస్తున్నా, స్టోరీ రాస్తున్నాడు ఆ సాంగ్ కి. సో మీరు ఇండిపెండెంట్ సాంగ్స్ అన్నిటికి కూడా ఇటు సినిమాలకు చేస్తూనే అటు సిద్ధంగా ఉన్నారు మీరు. అండ్ కమిటీ కుర్రాళ్ళు తర్వాత హనుమాన్ తోటి మీకు అసలు సింగర్ గా మీకు ఎంత క్రేజ్ ఉందో, మ్యూజిక్ డైరెక్టర్ గా అంత రావడం అనేది సక్సెస్ రేషియో తక్కువ, బట్ మీకు హనుమాన్ తోటి హ్యూజ్ ఫ్యాన్స్ పెరిగారు, మీకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ఎలా ఉంది ఇంకా కంపోజింగ్ వైపు మీరు ఏమేమి సినిమాలతో రాబోతున్నారు? నాకు హనుమాన్ కంటే ఎక్కువ కమిటీ కుర్రాళ్ళ నుంచే నాకు నా కంపోజింగ్ స్కిల్స్ నేను చూపించుకునే అవకాశం అండ్ రికగ్నిషన్ కూడా నా కమిటీ కుర్రాల నుంచి ఎక్కువ వచ్చిందండి. అంటే హనుమాన్లో ఓన్లీ 2 songs చేశాను నేను, సో ఫుల్ ఆల్బమ్ కాదు. బట్ అండ్ అదే టైంలోనే నేను కమిటీ కుర్రాలు కూడా స్టార్ట్ చేశాను. ఇట్స్ నాట్ దాట్ ఇట్స్ మై ఫస్ట్ ఇది అన్నట్టు, బట్ కమిటీ కుర్రాలు హ్యాస్ మై హార్ట్. ఎందుకంటే ఆల్బమ్ మొత్తం నాది కాబట్టి ఆ అఫెక్షన్ వేరు ఉంటుంది. అండ్ మీతో వర్క్ చేసిన వాళ్ళు మీతో ర్యాప్ ఎక్కువ మెయింటైన్ చేస్తారని ఇండస్ట్రీలో వింటూ ఉంటాం, ఆ సీక్రెట్ ఏంటి?
అంటే ఐ మేక్ మై డైరెక్టర్ హూమ్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఐ మేక్ దెమ్ కంఫర్టబుల్ అండ్ వాళ్ళ విజన్ని నేను రెస్పెక్ట్ చేస్తానండి. ఈవెన్ దో వాళ్ళు రిజెక్ట్ చేసినా కూడా ఏదైనా వాళ్ళ విజన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, వాళ్ళ కాల్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. అదే అదే ఇంపార్టెంట్ అండి. బికాస్ ఎందుకంటే నేను ఆ థాట్ వచ్చింది డైరెక్టర్కి, డైరెక్టర్ ఆ థాట్ నాలో ఇంజెక్ట్ చేస్తే నాకు పాట వచ్చింది. ద సోర్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో ఆ సోర్స్ని మనం రెస్పెక్ట్ చేస్తే ఒక పాట తీసేసినా ఒక పాట వద్దు అన్నా కూడా మనకేమి అనిపించింది, ఓకే హీఈస్ లుకింగ్ అ సాంగ్ ఇన్ వేరే డైరెక్షన్లో చూస్తున్నారేమో, మనం అలా చేయాలేమో, మనం చేసిందే పాట కాదు. సినిమాకి వచ్చినసరికి ఇండిపెండెంట్ మ్యూజిక్ అనుకోండి, నేనే కింగ్, నేను అనుకునేదే ట్యూను, నేను అనుకునేదే పాట. బట్ డైరెక్టర్ ఇంకొక సిచ్యువేషన్ నాకు చెప్తున్నప్పుడు ద సిచ్యువేషన్ ఈస్ ద కింగ్, డైరెక్టర్ ఈస్ ద కింగ్. వాళ్ళ విజన్కి మనం ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే, ఒప్పేసుకుంటే, నాకు ఒక బాస్ ఉన్నాడు అని ఒప్పేసుకుంటే అయిపోయింది. సో కన్విన్స్ చేయరు వాళ్ళు, ఏదైనా వద్దంటే మాటలతో కన్విన్స్ చేసే ప్రయత్నం చేయరు, వర్క్ వాళ్ళకి నచ్చినట్టుగా చేసిస్తారు. అంటే నేను విపరీతంగా కాన్ఫిడెంట్, ఇంకా అసలు దీన్ని కొట్టేది లేదు అని అన్నప్పుడు నేను ఆర్గ్యుమెంట్ పెడతా, వై నాట్ అని. అలా కమిటీ కూరల్లో ఒక పాట పోయింది. ఏ పాట? లాస్ట్ లో ప్రొజెక్టర్ మీద ఒక పాట వస్తుంది, ప్రతి క్షణం అని ఒక సాంగ్ వస్తుంది. సో నేను సినిమాకి చేసిన ఫస్ట్ పాట అది. అప్పట్లో అది రిజెక్ట్, ఇలా వద్దు అని. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా ఆ పాట మీద కూర్చుంది అన్నప్పుడు నాకు ఆ పాట చాలా చాలా నచ్చింది. సో దెన్ కన్విన్స్ చేసి డైరెక్టర్ ఒప్పించుకొని, మరి అంతా అయిపోయిన తర్వాత డైరెక్టర్కి నాకు ఆ పాటే ఫేవరెట్ అంటారు. ఇప్పుడు మీకు ఏ పాట ఇష్టం, అన్నిట్లో 10 సాంగ్స్ చేశాం కదా అంటే నాకు ప్రతి క్షణం ఇష్టం అంటారు. సో మళ్ళీ వేరే దానికి అనవసరంగా ఆర్గ్యుమెంట్ ఉండదండి, వద్దా వద్దు నెక్స్ట్. ఓకే. ఆ 2 లైన్స్ పాడతారు ఒకసారి? అమ్మాయి అసలు నాకు చూసారుగా, లిరిక్ చూస్తే కానీ మనకు రాదు. అండ్ మీరు ఎలా ఇప్పుడు కిట్టు ఒక వర్షన్ ఇచ్చారా, ఏమైనా చేంజెస్ మళ్ళీ మళ్ళీ అడిగారా మీరు? చిన్నవే ఏమన్నా అంటే జస్ట్ మీటర్ ఇష్యూస్, లేకపోతే ఇక్కడ ఇంకేమైనా చెప్తే నేను మళ్ళీ ఐ ట్రస్ట్ లాట్ అండి. నాకు పని చేసే వాళ్ళని, నేను ఎవరితోనో పని చేస్తుంటే ఐ గివ్ కంప్లీట్, మీకు ఓకేనా అని అడుగుతా ఫస్ట్. ఎందుకంటే నేను ఎలాంటి వాళ్ళతో పని చేస్తానంటే ఏదో రాసి ఇచ్చేద్దాంలే అట్లాంటి వాళ్ళతో పని చేయను. ఎందుకంటే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఇది నా పాట బయటకు వస్తే నాకు పేరు రావాలి కదా అనే రెస్పాన్సిబిలిటీ వాళ్ళతో నేను పని చేయగలుగుతాను. అలాంటి ఉన్న వాళ్ళని నేను కంప్లీట్గా వదిలేస్తాను. ఓకే కదా, ఇది బయటకు వెళ్తే మీకేం ప్రాబ్లమే కదా, నాకు మ్యూజికల్గా ఓకే, మీకు లిరిక్గా, అలా అంత రెస్పెక్ట్ ఇచ్చి తీసుకుంటారు. అలానే చేయాలండి, అలాంటి వాళ్ళతోనే పని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా కిట్టు ఇస్ వెరీ గుడ్ రైటర్. మాకు ప్రేమ గారి సాంగ్ కూడా రాశాడు. కిట్టు అసలు వండర్ఫుల్ గా రాస్తారు. ఇప్పుడున్న ఈ మధ్య కాలంలో వచ్చి మంచి పేరు తెచ్చుకుంటున్న రైటర్స్ లో తను కూడా మంచి రైటర్. నాకు తెలియని విషయాల్లో అసలు నేను ఇన్వాల్వ్ కూడా ఆ షార్ట్ ఏంటి అలా పెట్టావు, ఇది ఇలా అలా ఏం ఉండదండి. అంతే, మనకు తెలియదు కదా మరి. నాకు అసలు ఆ విషయంలో అంటే ఏ పాయింట్లో ఏం క్వశ్చన్ కానీ ఎందుకు అని కానీ బాగుంటుందా, ఓకే అంతే తప్ప ఎప్పుడు ఆ క్వశ్చన్ ఇంకెప్పుడు లేకుండా ఉంటాను. ఓకే. సో అనుదీప్ దేవ్ అండ్ విజయ్ వీళ్ళిద్దరు, అర్జున్ రెడ్డి ఇద్దరు కలిసి మంచి కాంబినేషన్ లో ఫ్యూచర్ లో చాలా సాంగ్స్ రాబోతున్నాయి తప్పకుండా. అండ్ మీ ఇప్పుడు మీరు ఇవి ఇష్టపడరండి, ర్యాప్ అని ఓవర్ సౌండ్ ఉన్నవి, ఇలాంటివి కూడా ఇప్పుడు యూత్ కూడా కావాలి, అది కూడా చేయాలండి. చేస్తారు, మీ నుంచి రాబోతున్నాయి డెఫినెట్గా, వై నాట్. ఏమేమి సినిమాలు ఉన్నాయి మీ చేతిలో ఇప్పుడు? ఇప్పుడు నేను ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ కి స్కోర్ చేస్తున్నాను, సూపర్ సుబ్బు అని, సందీప్ కిషన్ గారిది అండ్ మల్లిక్ రామ్ గారు డైరెక్టర్. అదొకటి నెట్ఫ్లిక్స్ సిరీస్ ఒకటి నడుస్తుంది. అండ్ నిహారిక గారి ప్రొడక్షన్లోనే ఇంకొక ఫిలిం చేస్తున్నాను, సంగీత్ శోభంది. అండ్ ఇంకోటి సంకల్ప్ రెడ్డి డైరెక్టర్ ఉన్నారు చూడండి, ఆయన గోపీచంద్ ఫిలిం ఒకటి చేస్తాను. మీకు ఇప్పుడు ఏమి ఇబ్బంది కావట్లేదు అండి, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు కదా, ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, మనకేం పాడతాడు అట్లా ఏమనుకోకుండా పిలుస్తున్నారా పాడడానికి? పెద్ద వాళ్ళు మానేశారు. ఇంకా పెద్ద వాళ్ళు అంటే లైక్ ఇంతకుముందు బాగా తమన్ గారికి అందరికి పాడేవాడిని. సో వాళ్ళు పిలవడం అంటే నేను బిజీ అని అయిపోయానండి, దే అండర్స్టూడ్ దట్. సో అట్లా. బట్ నేను నాతో పాటు వచ్చిన కంపోజర్స్ కానీ వాళ్ళందరూ నాతో ఇంకా పాడించుకుంటారు. విజయ్ బుల్గనేన్ కానీ, సురేష్ బొబ్లీ కానీ, వీళ్ళందరూ నాతో పాడించుకుంటారు ఇప్పటికీ. నేను వాళ్ళకి వోకల్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేసి పంపిస్తుంటాను చిన్న. ఐ హెల్ప్ దెమ్ ఎ లాట్. నాకు వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. మీకు ఒక టఫ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు లిరిసిస్ట్ కదా, తనలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టమా, సింగర్ ఇష్టమా? మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం. ఎందుకంటే నేను వచ్చేసరికి నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను కాబట్టి
మ్యూజిక్ డైరెక్టర్ అంటే అనుదీప్ గారి స్టైల్ ఆఫ్ మెలడీ నాకు చాలా ఇష్టం అండి బేసిక్. అంటే ఒక నో నీడ్ కంపేర్ కానీ బట్ ఇళయరాజా గారికి ఒక స్టైల్ ఆఫ్ మెలడీ ఉంటుంది. అండ్ మెలడీ చేసే వాళ్ళు మికీ జేమియర్ గారు ఒక స్టైల్ ఆఫ్ మెలడీ ఉంటుంది. సో అలా నాకు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మెలడీ అనిపిస్తుంది అనమాట. అంటే హాయిగా అనిపిస్తుంది సాంగ్. ఎగ్జాక్ట్లీ ఈ ట్యూన్ వింటే కూడా ఏదో పల్లవి దీన్ని స్టెప్ బై స్టెప్ చేయడం అలా వెళ్ళలేదు. ఆ పల్లవిలోనే ఎన్ని రకాలుగా ఎంత అద్భుతంగా హాయిగా ఉందంటే అసలు ఒక టైంలో అంటే మనకు తక్కువ నార్త్ లో అప్పట్లో వినే కొన్ని పాటలు గుర్తుకొచ్చాయి. అన్ని డైమెన్షన్స్ అంతా ఉండవు మన దగ్గర. పల్లవిలో స్టెప్ బై స్టెప్ చేసి హై పిచ్ లోనో లోనో ఎండ్ చేసేస్తారు, క్లోజ్. అది ఒక యూనిఫామ్ లాగా ఉండేది అన్నమాట పాట. మీరు వండర్ఫుల్ గా కంపోజ్ చేశారు. నాకు తెలిసింది స్లో పాయిజన్ మెల్లిగా జనాలకు బాగా వెళ్తారు. మేము షూట్ చేసేటప్పుడే అసలు అంటే ఐ యూస్ టు ఫీల్ అనమాట, ఇది ఏదో అనేది గొప్పగా చేయబోతున్నాం అని. అంటే నార్మల్గా ఎప్పుడైనా షూట్ చేసేటప్పుడు ఫీలింగ్ రాదు, ఇదేంటి అసలు ఏం చేస్తాం అని అనిపించేదేమో. కానీ ఒకసారి ఒకవేళ ఏమన్నా వన్ డే షూట్ మేము అనుకున్న షార్ట్స్ రాలేదనో అట్లా ఉన్నప్పుడు డిఓపి నేను సరే ఇప్పుడు ఒకసారి పాటిందాం అని చెప్పేసి పాటిని మళ్ళీ బూస్ట్ చేసుకుని మళ్ళీ అప్పుడు షూట్కి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఆ విధంగా అంటే మేము బూస్ట్ చేసుకోవడానికి లేకపోతే ముందుకెళ్ళడానికి సాంగ్ వింటే చాలు, ఓకే ఇది హిట్ అయ్యే సాంగ్, ఖచ్చితంగా మంచి సాంగ్ చేస్తాం అని చెప్పేసి. అండ్ కొన్నేమో హిట్లు ఉంటాయి, కొన్నేమో మనం చెప్పుకోవడానికి ఒక క్వాలిటీ సాంగ్స్ కొన్ని ఉంటాయి. అవి హిట్ అవుతాయో అవో పక్కన పెడితే మీరు ఏం చేస్తారు అన్నప్పుడు మనం ధైర్యంగా ఒకటి ముందు పెట్టడానికి ఉంటుంది. కొంతమంది అందులో ఆర్తీర్న వాళ్ళకి చూపించుకోవడానికి అలా కూడా హిట్తో సంబంధం లేకుండా అట్లా కూడా అద్భుతమైన పాట. అండ్ కొంచెం పర్సనల్ గానే అడిగిస్తాను, కాశీకి వెళ్తే బంగ్ కొడతారు చాలా మంది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా అక్కడ? లేదు, ఎందుకంటే కాశీకి వెళ్ళగానే అసలు అది తెలియదు, ఏముంటది ఏముంది లేదు, వెళ్తారు తాగుతారు పడిపోతారు అక్కడ అందరు. ఇదొక ఎక్స్పీరియన్స్ తో వస్తారు పాపం. అంటే మాకు అంత తెలియదండి. మీరు నమ్మరు, పొద్దున్న 5 గంటలకో 6 గంటలకో లేచి బయట ఊరి మీద పడితే రాత్రి 10కో 11కో వస్తే అసలు మేము ఎప్పుడు తిన్నాము అసలు మనం ఆకలి కూడా తెలిసేది కాదు మాకు. ఆకలి కూడా అయ్యేది కాదు. ఆ పనిలో ఆ ప్లేస్లో నా వైబో ఏమో కానీ పని చేసుకుంటా అసలు మనం ఆ టిఫినే తినలేదు కదా ఈరోజు, అయ్యా అలా. అవును, నీరసం తెలియదు, కాళ్ళ నొప్పులు అక్కడ అస్సలు మామూలుగానే ఎక్కడైనా 2 రౌండ్లు వేస్తేనే అప్ప కాలు అని అనిపిస్తుంది. కానీ ఎలా నడిచామంటే ఇంకా రమణ భార్గవ్ గారు చెప్పులు లేకుండా సరే ఎయిర్పోర్ట్ లో దిగానే చెప్పులు తీస్తారు ఆయన. కాశీ క్షేత్రం అని చెప్పులు లేకుండా మొత్తం ఆయన అసలు ఘాట్లు కాలిపోతున్నాయి, ఎక్కలు వేసుకుంటే తెలిసింది అనమాట, సెగ తెలిసేది కాళ్ళకి చెప్పులు వేసుకున్నా కూడా. అది మామూలు అది కాదండి. ఇంకా ఆయన ఆయన చాలా సపోర్ట్ చేశారు అసలు. ఆయన ఏంటి దీంట్లో ఆయన ఏం చేశారు? గైడ్ చేశారు. ఇప్పుడు ఆయన నిజంగా గైడా? ఆయన యాక్టరే కదా ఆయన. అదే ఆయన అంటే దాంతో పాటు గైడ్ కూడా చేస్తారంటే కాశీ గురించి అంత అవగాహన ఉందని డౌట్ వచ్చింది నాకు. యాక్టర్ అని నాకు తెలిసి చూడగానే అర్థమైంది. గైడ్ ఆయన మీరే కన్ఫ్యూజ్ చేసిన గైడ్ యాక్టర్ కొంప తీసి గైడ్ చాలా సార్లు వారణాసి వెళ్ళారన్నమాట. అదేదో జరిగి ఉంటది. ఆయన వండర్ఫుల్ ఆర్టిస్ట్ అనమాట. అంటే ఇప్పుడు మీరు గైడ్ క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు అవునా అయితే నోట్లో పాన్ ఉండాలి, వెళ్ళి పాన్ తీసుకురమ్మని చెప్పి ఆయనే. మామూలు లేదండి ఆయన ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్. అది మాత్రం పాన్ లేకుండా మీరు యూపీలో మైన్యూట్ డీటెయిల్స్ దగ్గర నుంచి ప్రతి నాకు ఇప్పుడు పాన్ కావాలి, ప్రతి షాట్ లో నాకు అది ఉండాలి, నేను మాట్లాడుతున్నప్పుడు నా పళ్ళు ఎర్రగా కనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అక్కడ అలానే ఉంటది, ఎక్కడ ఆథెంటిసిటీ పోవద్దు అని చెప్పేసి అంత డీటెయిల్ గా చేశారు అనమాట. ప్లస్ నేనే అందాం అనుకున్నాను, అట్ ద ఎండ్ ఆయన క్యారెక్టర్ శివుడు అన్నట్టు రివీల్ అవుతుంది కదా. సో ఫస్ట్ లోనే చెప్పులు లేకుండా అయితే చెప్పులు వేసుకుంటే బాగుంటుందా బాగోదా, శివుడు క్యారెక్టర్ చేస్తున్నారు కదా అన్న పాయింట్లో అసలు నేను చెప్పకముందే ఆయనే ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి చెప్పులు వేసుకోవడం మానేశారనమాట. బట్ ఘాట్స్ మేము మీకు తెలిసింది గల్లీలో వెళ్తే డిస్టెన్స్ ఎక్కువైపోతుందని మేము ఘాట్ టు ఘాట్ వెళ్ళేవాళ్ళం అనమాట నడుచుకుంటూ. సో ఆ రాళ్ళ మీద ఎక్స్ట్రీమ్ వేడికి మెట్లు కాలిపోతుంటే. అండ్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ లో చెప్పులు దిగానే నేను ఏంటి మరి చెప్పులు తీసేసి మరి అనుకున్నాను కానండి. బట్ ఇట్ ఆల్ పేడ్ ఆఫ్ అండి. మీరు వెళ్ళింది ఏ టైం అండి? ఏప్రిల్. అబ్బా అసలు మామూలుగా ఉండదు ఆ టైంలో ఎండలు, అది అక్కడ ఎక్స్ట్రీమ్ అసలు. ఫైనల్ గా ఈ పాట గురించి ఇప్పటికీ మంచి రీచ్ వెళ్తుంది. 1 వీక్ అయిపోయింది, 2 వీక్స్ దగ్గరకు వస్తుంది. ఇంకా ఏ భాషల్లో ఎప్పుడెప్పుడు రిలీజ్ కాబోతుంది? రిలీజ్ అయిన దగ్గర నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏవైనా మంచివి గుర్తుండే అట్లాంటివి ఏమైనా? చూసిన ప్రతి ఒక్కరండి చాలా చాలా జెన్యూన్గా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు మీరు. చాలా చాలా బాగుంది వీడియో. అండ్ ఇవన్నీ కాదు నాకు కావాల్సింది,
నాకు ఎవరైనా చూసి కాశీకి వెళ్ళాలనుంది మీ వీడియో చూసిందారా అంటే అసలు నాకు అబ్బా మన పర్పస్ సాల్వ్ అయింది కదా అసలు. లేకపోతే వాళ్ళు ఏదైనా తెలియకుండా ఇట్లా మాటల్లో నేను మొన్న కాశీకి వెళ్ళినప్పుడు నాకు ఇట్లని ఎవరో వచ్చి అన్నీ చూపించారు, చూస్తే కరెక్ట్గా లేరు, అసలు ఎంత ట్రై చేసాను నంబర్ కూడా తీసుకోలేదు, ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అవన్నీ మీరు షేర్ చేస్తుంటే అది కదా మనకి కావాలి. పాట బాగుంది, మీరు బాగా చేశారు, ఇవన్నీ కాదు, మన పర్పస్ ఏంటి, మనం ఎందుకు చేసామో అది, దాని రిఫ్లెక్షన్ మనకు వస్తుందా, దాని ఆన్సర్స్ మనకు వస్తున్నాయి అనేది అది డెఫినెట్గా అది మీరు సక్సెస్ అయ్యారు అందులో. డెఫినెట్గా సక్సెస్. అండ్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక డైరెక్టర్ అని నాగార్జున రెడ్డి అని పేరు పడడం, అదే శివుడి పాట, అదే కాశీలో అంటే మామూలు ఇవ్వలేదు మీకు శివుడు. ఏదైతే మీరు మాట్లాడుతున్న శివుడు ఇంకా నేను ఇస్తున్నా చూసుకో అన్నట్టు ఇచ్చారు కదా. మీకు ఎట్లా ఉంది, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సో అంటే నాకు ఫస్ట్ మీకు చెప్పినట్టే అంటే నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది కూడా శివుడి మీద అవ్వడం, దట్టు కాశీ అవ్వడం, అంటే మేబీ ఎక్కడన్నా శ్రీశైలం ఆర్ ఇక్కడ ఇలాంటి ప్లేసులు చేసినా అది అనిపించేదేమో కానీ, బట్ కాశీ ఈజ్ సంథింగ్ అంటే ఎక్స్ట్రీమ్స్ ఆయనకున్న బెస్ట్ ప్లేసెస్లో. సో అలాంటి ప్లేస్కి వెళ్ళి నా ఫస్ట్ ప్రాజెక్ట్కి దానికి డైరెక్టర్ పడడం అది అల్టిమేట్ లక్కి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బెస్ట్ కాంప్లిమెంట్స్ తనికెళ్ళ బర్ని గారు చెప్పారు అనమాట. ఆయన అయితే కనిపిస్తున్న శివుడు లాగే ఉంటారు ఆయన ఆట గదరా కానివ్వండి. ఆయన చూసిన తర్వాత బాగుంది అన్నారు. అండ్ మా లాంచ్కి వచ్చినప్పుడు కూడా చెప్పారనమాట, అంటే ఈ పాట 2-3 times చూస్తే ఒక భావోద్వేగానికి లోన్ అవుతున్నాం మేము. అండ్ ఆల్సో చూసిన తర్వాత మళ్ళీ కాశీకి వెళ్ళాలనిపిస్తుంది నాకే అని అన్నారు అనమాట. నిహారిక గారు అదే చెప్పారు. అండ్ మా 2-3 ఫ్రెండ్స్ సాంగ్ చూసి నెక్స్ట్ మంత్ పలానా డేట్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అన్నారనమాట. సో ఆ పాయింట్లో మళ్ళీ తనికెళ్ళ బర్ని గారే అన్నారనమాట, ఈ సాంగ్ చూసి ఎవరైనా కాశీకి వెళ్తే ఆ పుణ్యం కూడా మీదే అని చెప్పి. ఆ పాయింట్ అంటే ఓకే, మనం చేసిన దానికి మనకే కాదనమాట, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్ విల్ గో చాలా మందికి. అండ్ వాళ్ళు కూడా కాశీకి వెళ్తున్నారు, నేను ఒక సాంగ్ చేసిన దానివల్ల, సో దానివల్ల వాళ్ళ లైఫ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో అర్థమవుతుంది లైఫ్. సో అది ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్ పాయింట్. అండ్ మా పేరెంట్స్కి మెయిన్లీ మా ఫాదర్ అండ్ మదర్ ఎక్స్ట్రీమ్ వాళ్ళు, మా మమ్మీ ఇంకా ఎలా అంటే ఇంకా దేవుడు ఉంటే చాలు ఎవరు లేకపోయినా పర్లేదు అనుకునే మా మదర్ ఇప్పటికీ సాంగ్ డైలీ వినకపోతే అవ్వదు. అండ్ చూపించకుండా ఉండలేదు అనమాట. ఎవరైనా ఇంటికి వస్తే ఒక్క నిమిషం ఆగా యూట్యూబ్ పెట్టి చూపించేస్తాను. అంటే దేవుడు సాంగ్ తీశాడు మావాడు, లవ్ సాంగ్స్ ఆ సాంగ్స్ అంటే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదేమో. శివుడి సాంగ్ అయ్యేటప్పటికి అందరికీ చూపించడం, నేను అసలు ఇంట్లో లేనప్పుడు సడన్గా ఇంటికి వచ్చేటప్పటికి అది ప్లే అవుతూ ఉంటుంది. సో అప్పుడు హై వస్తుంది అనమాట, ఓకే నేను చేసిన వర్క్ నచ్చింది మా అమ్మ వాళ్ళకి. అది బిగ్గెస్ట్ థింగ్. అండ్ అవసరాలు శ్రీనివాస్ గారు ఏమన్నారు, ఆయనది భాష మీద పట్టు ఎక్కువ, ఆయనకి మ్యూజిక్ మీద మంచి సెలెక్షన్ ఉంటుంది, ఆయన ఏమన్నారు అసలు? ఆయన కూడా అసలు ఫస్ట్ ఆడియో లాంచ్ అదే సాంగ్ లాంచ్కి ఏదో ర్యాండమ్గా ఏదో పిలుస్తున్నట్టు కాకుండా నేను ఫస్ట్ పాట పంపించానండి. ఓన్లీ ఆడియో పంపిస్తే ఆయన ఎక్స్ట్రాడినరీ, అసలు చాలా చాలా బాగుంది అంటే వాళ్ళకి అనిపించాలి కదండి వెళ్ళాలి దీని, అందుకని నేను సాంగ్ పంపిస్తే ఈ లైక్ ఇట్ సో మచ్. అండ్ ఆయన వచ్చి చాలా మంచిగా చాలా బాగా తీశారని మంచిగా ఇది చేశారు ఆయన. అండ్ ప్రవచనాలు చెప్పే ప్రవచనాలకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్తారు. మీరు పాట ద్వారా ఒక ప్రవచనం చెప్పినంత పని చేశారు కనుక అదొక రకమైన ఇంపాక్ట్ చూపిస్తుంది, వెళ్తున్నారు. అండ్ వండర్ఫుల్ సాంగ్ అండి, మరొకసారి ఆడియన్స్ తరపున కూడా. అండ్ ఇటువంటి చాలా పాటలు రావాలి, కమర్షియల్ హిట్స్ ఎట్లాగూ వస్తాయి డౌట్ లేదు, బట్ ఇట్లాంటివి ఇంకా ఫిలాసఫికల్ గా ఇంకా తాత్వికమైన పాటలు కూడా రావాలి. ఇలాంటి పాటలకి ప్లస్ ఏంటంటే అండి, దీనికి ఇది ఇన్ని రోజులు ఉంటుంది అనో, దీనికి ఒక స్పాన్ ఉండదు, టైం లిమిట్ ఉండదు. మీకు ఎప్పుడో ఒక 5 ఏళ్ల తర్వాత మేము మర్చిపోయింటాం ఈ పాట అంతా, 5 ఏళ్ల తర్వాత ఎక్కడో ఒక చోట పాపప్ అయిపోయి మళ్ళీ టంగని అయిపోయి స్టోరీలోనో ఏ రీల్ లోనో కనిపిస్తుంది ఇంకంతే. అది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 years బ్యాక్ ఏదో ఆడియో రిలీజ్ లో ఎవరో మాట్లాడినవి ఇప్పుడు పాపప్ అయ్యి ఫేమస్ అవుతుంటాయి కదా, అలా ఎవ్రీ ఇంటర్వెల్ కి ఈ పాట అవ్వకపోతే చూడండి. ఇప్పుడు బుల్లెట్ బండి పాట అసలు ఎవరికి తెలియదు, ఒక పెళ్లి కూతురు ఎవరో డాన్స్ చేస్తే అది ఎంత పెద్ద హిట్ అయింది. ఆయన చేయడము అది మీది సంకల్పం, మీది కాదు, కొన్ని మీవి కావండి, అవి ఆయన చేయించుకున్నాడు, ఆయన ఏది చేయించుకోవాలో అది చేయించుకుంటాడు, ఎక్కడికి రీచ్ చేయాలి అది. కనుక ఎట్టి పరిస్థితులు ఇవైతే మన సంకల్పాలు అయితే అయ్యి ఉండవు. అండ్ వండర్ఫుల్, మీకైతే ఆల్ ది బెస్ట్ అంటాను. ఎలాగూ అద్భుతమైన సక్సెస్ఫుల్ వేలో ఉన్నారు కనుక కాశీ తర్వాత నాకు తెలిసి ఆ సక్సెస్ ఇంకొక మెట్టు ఎక్కబోతోంది. మీకు మంచి మంచి అవకాశాలు రావాలి, మీ ఇద్దరు కాంబినేషన్ లో డిఫరెంట్ సాంగ్స్ మేము అంతా చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సాంగ్స్ కంటే అండి చాలా మంచి కథలు ఉన్నాయి, చాలా మంచి సినిమాతో వస్తాడు అతి త్వరలో.
He's got lots and lots of talent inside him. అండ్ లిరిసిస్ట్ గా కూడా కంటిన్యూ చేయండి, ఎందుకంటే మీరు రాసిన పాట అందులో చాలా బాగుంది. ఎందుకంటే మీరు మంచి లిరిసిస్ట్, ఒక దాంట్లో పడితే ఇంకోటి వదిలేస్తారు సాధారణంగా. మీరే డైరెక్టర్ కనుక ఒక పాట మీరు రాసుకొని మిగతా 4-5 వేరే లిరిసిస్ట్లకి ఈ సాంగ్ కూడా అంటే కిట్టు విశ్వప్రకాష్ గారు చాలా అంటే మీరు అన్నట్టు చరణం పాట ఏదైతే ఉందో పీక్స్ అండి అసలు. ఆ లాస్ట్ పోర్షన్స్ ఈ వల్ల కాడే పుడమిన అనే లిరిక్స్ వస్తాయి అన్నమాట. అయితే ముందు నేను బూడిదనై ముగ్గవుతా, అసలు ఇది ఎంత అసలు అద్భుతంగా రాశారు. అంటే నేను ఫస్ట్ సాంగ్ వింటున్నప్పుడు వెళ్తుండే ఎప్పుడైతే ఈ సాంగ్ షూట్ చేయడానికి వెళ్తున్నాం అన్న పాయింట్ లో ఒకసారి విందాం కంప్లీట్ లిరిక్స్ అని విన్నప్పుడు ఇంత డెప్త్ ఉంది ఏంటారు బాబు, అసలు మనకు ఇట్లాంటి ఐడియా అన్న వస్తుందా రాయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది శివ తత్వం తెలుస్తుంది తప్ప శివుడిని కాదు, తత్వాన్ని చూసిన వాళ్ళు రాయగలుగుతారు. సో ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అంటే పొద్దున సాంగ్ ఇంకా ఎక్కువ రీచ్ ఏదన్నా వెళ్ళడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉందంటే బికాస్ ఆఫ్ ఆ లిరికల్ వాల్యూ కూడా చాలా హై. అండ్ ఐ థింక్ ఇది ఆర్గానిక్ కదండి, అంతా కూడా మీరు పిఆర్ ప్రమోషన్ ఏమి ఆర్గానిక్ గా వెళ్ళిపోతుంది అసలు. ఎందుకంటే వి నో ఇట్లాంటి దానికి డబ్బులు పెట్టి పుష్ చేయడము అలాంటివి చేయకూడదండి. అది ఎంత ఆర్గానిక్ వెళ్తేనే మనకు అంత ఆనందం. వండర్ఫుల్ అండి. పబ్లిసిటీ మన నరసింహలాగా మౌత్ పబ్లిసిటీకే వెళ్తుంది ఇది. అవును, అది కదా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళినట్టుగా ఇది నచ్చితే షేర్ చేస్తారు అంతే. అండ్ కాశీకి వెళ్ళాలనుకోని వెళ్ళలేని వాళ్ళకి కూడా వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. అంటే గార్స్ ఎట్లా ఉంటాయో, అవి పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు వెళ్ళలేరు నడవలేరు, వాళ్ళందరికైతే నిజంగా కళ్ళ ముందు కాశీని తీసుకొచ్చి పెట్టారండి మీరు. అండ్ ఈ సందర్భం మా ఎడిటర్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. బ్యూటిఫుల్ గా ఎడిట్ చేశాడు, చాలా మధు చెప్తాడు. మధు అని చెప్పేసి స్వైప్ అప్ కంపెనీలో ఉంటాను. సో ఎక్స్ట్రాడినరీ ఎడిటర్ అనమాట. అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎడిటర్స్ అని చెప్పొచ్చు బేసికలీ. అంటే నేను చాలా ప్లేసెస్లో ఆయన ఎడిట్స్ కనిపిస్తాయి కానీ నేమ్స్ కనపడవు అనమాట. బట్ ఆయన చేసిన ఎడిట్స్కి 50 million 60 million వ్యూస్ వెళ్ళిన రీల్స్ కానీ చాలా ఉంటాయి అనమాట. అంటే మీరు చాలా రీల్స్ చూసుంటారు, ఓకే దీని ఎడిటర్ ఈ అబ్బాయి అని మీకు తెలిసి ఉంటుంది అనమాట. సో అంత ఫైనెస్ట్ ఎడిటర్. సో వాట్ ఎవర్ ఈ విజువల్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఇచ్చిన తర్వాత ఉన్న ఎక్స్పీరియన్స్కి ఏదైతే ఉన్న ఆయనకున్న టాలెంట్కి వాట్ ఎవర్ ఇట్ ఇస్, దీనికి కొంచెం విఎఫ్ఎక్స్ లేకపోతే కొంచెం చిన్న ఎఫెక్ట్స్ ఉన్నాయి అనమాట. ఒకవేళ చేయించాలన్నా మేము నార్మల్ అన్న నేను ఇక్కడ వర్క్ చేస్తాను, నేను ఈ పోర్షన్స్ కావాలంటే వేరే ఎవరితోనో చేయించుకోండి అని అనొచ్చేమో మేబీ. సో అది కాకుండా పర్సనల్గా తీసుకొని ఆ లాస్ట్లో సాంగ్లో వచ్చే ఎఫెక్ట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఆ మధ్యలో వచ్చే చిన్న స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఐస్ అంటే వాల్ మీద శివుడు ఉంటాడు, ఐస్ బ్లింక్ అవుతుంటాయి. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూర్చొని చాలా పీస్ఫుల్గా అసలు అంటే ఇది నాది అనుకున్నట్టే చేశాడు అనమాట. కానీ పాపం 24 క్రాఫ్ట్స్ లో ఎడిటర్స్ మోస్ట్ అండర్ రేటెడ్ అనిపిస్తుంటది ఇలాంటప్పుడు. నిజంగా అద్భుతంగా ఉంది. ప్రోమో కట్ చేసినప్పుడు కూడా మేము ఏదో చిన్న బిట్ సాంగ్ ఇచ్చి ఇది చాలా ప్రోమో అంటే ఇది ఇలా కాదు నన్ను నా స్టైల్లో కట్ చేస్తాను చెప్పి ప్రోమో లెవెల్ నుంచే జనాలకు అసలు ఏం చేస్తారో వీళ్ళు అన్న, అంటే అట్లీస్ట్ మా సర్కిల్లో ఉన్న పీపుల్కి ఏం చేస్తారో వీళ్ళు అనే పాయింట్లో కొంచెం మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ ఎడిట్ అనమాట. సో సూపర్ అండి. అసలు మన ఇండియన్ మ్యూజిక్ అందులో తెలుగు మీలాంటి ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా మాకు తెలియని కొత్త ప్రపంచాలు చూపించాలి మ్యూజిక్ లో అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్.